హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. త్రిబుల్ ఆర్ రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా పరిచయం ఉన్న వ్యక్తి. గడిచిన 5 ఏళ్లు వైసీపీ ఎంపీగా ఉంటూనే వైసీపీ సర్కారు పైన పోరుబాటు చేశారైనా. రచ్చబండ పేరుతో అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ఎండగడుతూ వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా మాట్లాడడానికి భయపడుతున్న రోజుల్లో అప్పటి వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా నిత్యం గలమెత్తు వచ్చారు త్రిబుల్ ఆర్. ఆ కారణంగానే తెలుగుదేశం పార్టీలో ఆయనకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. గడిచిన ఎన్నికల్లో టీడీపీ టికెట్ కూడా ఆయనకు వస్తుందా రాదా అన్న ఆందోళన ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా టీడీపీ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆశించారు. మంత్రి పదవి వస్తుందని ప్రచారం కూడా జరిగింది, కానీ మంత్రి పదవి రాలేదు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ అన్నారు, అది రాలేదు. చివరికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది ఆయనకి. సో ఆయన ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్లో తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే, సుపరిపాలన తొలి అడుగు అంటూ ప్రభుత్వం అధికారికంగా ఇటీవల ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. సుపరిపాలనలో మేము మొదటి అడుగు పూర్తి చేశాము. మొదటి అడుగు ఏం చేశాము? మొదటి అడుగు అంటే మొదటి వసంతంలో మొదటి ఏడాది కాలంలో ప్రభుత్వంగా ఏం చేశాం సుపరిపాలన దిశగా అనేది ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానికి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అనే దానిపైన ఒక వర్క్షాప్ తరహాలో ఓ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యులకు, ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానం అందింది, అధికారులకు ఆహ్వానం అందింది. సో ఈ కార్యక్రమానికి స్పీకర్కు, డిప్యూటీ స్పీకర్కు మాత్రం ఆహ్వానం అందలేదు అనేది రఘురామకృష్ణరాజు చెప్తున్నమాట. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలను చాలా తక్కువగా చూశారు. ఎమ్మెల్యేలను ఆయా కార్పొరేషన్లకు సంబంధించిన డైరెక్టర్లు, చైర్మన్లు కూర్చునే సీట్ల దగ్గర కూర్చోబెట్టారు. సాధారణంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రోటోకాలు జిల్లాల కలెక్టర్ల కంటే, ఐఏఎస్ ఆఫీసర్ల కంటే, ఆ మాటకొస్తే చీఫ్ సెక్రటరీ కంటే కూడా ఎక్కువ. ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేకు ఉండే గౌరవం చీఫ్ సెక్రటరీ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఎమ్మెల్యేలను ఓ ప్రభుత్వ కార్యక్రమానికి పిలిచి ప్రభుత్వం కార్పొరేషన్ల డైరెక్టర్లతో పాటు ఒక టేబుల్ వేసి ఆ రౌండ్ టేబుల్ దగ్గర ఎమ్మెల్యేలు కూర్చోండి అని చెప్పటం సరైంది కాదు. నేను ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు. బహుశా నేను ఆ కార్యక్రమానికి వెళ్ళుంటే కనుక అది చూసి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసేవాడిని, తన నిరసన వ్యక్తం చేసేవాడిని. అది సరైంది కాదు, అది ఎమ్మెల్యేలని అవమానించటం లాంటిదే, అలా జరిగి ఉండకూడదు అంటూ ఆయన మాట్లాడారు. ఓపెన్గానే మీడియా ముందే మాట్లాడారు. ఆయన అవుట్స్పోకెన్గా ఉంటారు, ఏది దాచుకునే తరహా మనిషి కాదు. బహిరంగంగానే తనకు సంబంధించిన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. సో ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య కదా ఇది. ఎమ్మెల్యేల హక్కులను, ఎమ్మెల్యేలకు సంబంధించి ఉన్న రైట్స్ని, ప్రోటోకాల్ని ప్రభుత్వం పాటించకపోతే ఎలా? పైగా అది ప్రభుత్వ కార్యక్రమం. ఆ కార్యక్రమంలో కలెక్టర్లకు, ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చిన ప్రయారిటీ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోతే ఎలా? కార్పొరేషన్ల డైరెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలని మీరు ఎలా చూస్తారు? ఓ టేబుల్ వేసి అక్కడ 4 ఎమ్మెల్యేలు కూర్చోండి అని ఎలా అనగలుగుతారు? అది ఎమ్మెల్యేలని అవమానించడం కిందకు వస్తుంది కదా అనేది ఆయనకు సంబంధించిన ఆవేదనగా ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు ఆ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారనే విషయాన్ని కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. సో దీనిపైన ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాలో ఆయన పైన అప్పుడే వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, కొంతమంది కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. సో దీన్ని రఘురామకృష్ణరాజు ప్రభుత్వంపై చేసిన విమర్శగా చూడాలా, ప్రభుత్వానికి వేసిన ప్రశ్నగా చూడాలా? సో విమర్శగా తీసుకుంటే రఘురామకృష్ణరాజుని శత్రువుగా చేసుకున్నట్లు అవుతుంది ప్రభుత్వం. ప్రశ్నగా తీసుకుంటే ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయగలిగితే సమస్యని పరిష్కారం చేసినట్లు అవుతుంది. నిజంగానే ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రోటోకాల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రోటోకాల్ని చూసి వాళ్ళకు రక్షణ కల్పించే బాధ్యత సభాపతి, ఉపసభాపతికి ఉంటుంది కదా. సో అటువంటి ఉపసభాపతి హోదాలో తన దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన అంశాన్ని ఆయన ఓపెన్గా బయటికి చెప్పడం తప్పు ఏమాత్రం కాదు కదా. సో ఎమ్మెల్యేల కోణం తనకు జరిగిన అవమానంగా కాకుండా మొత్తం ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంగా అందరి తరపున రఘురామకృష్ణరాజు మాట్లాడితే ప్రభుత్వమో తెలుగుదేశం పార్టీయో దాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. కానీ అలా తీసుకుంటున్న వాతావరణం కనపడుతోంది. ఎమ్మెల్యేల ప్రోటోకాలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన హక్కులు కాపాడటం ఉపసభాపతిగానో సభాపతిగానో ఉన్న వాళ్ళ బాధ్యతగా ఉంటుంది. ఆ బాధ్యత నెరవేరుస్తూ ఎందుకు ఇలా చేశారు అనే ఒక ప్రశ్న త్రిబుల్ ఆర్ వేశారు. సో ఆ ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి ఆన్సర్ వస్తే ఆ కార్యక్రమానికి సంబంధించిన నిర్వాహకులు ఎవరో, ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రోటోకాల్ అధికారులు ఎవరో, జిఐడి అధికారులు ఎవరో, ఎందుకు ఇలా జరిగిందో, ఎందుకు అలా ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందో దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మరోసారి ఇలా జరగకుండా చూస్తాం లాంటి ఒక ప్రకటన చేస్తే ప్రభుత్వం వైపు నుంచి ప్రాపర్గా స్పందించినట్లు చూడాల్సిన అవసరం ఉంటుంది దాన్ని. అదర్వైజ్ విమర్శగా స్వీకరించి ఆయన అనుమానంగా చూస్తూ ఆయన విమర్శ చేస్తున్నారని భావిస్తూ పోతే ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. నిజానికి రఘురామకృష్ణరాజు రైజ్ చేస్తున్న ఇష్యూకి
తెలుగుదేశం పార్టీలోనో, జనసేన పార్టీలోనో, భారతీయ జనతా పార్టీలోనో, లేకపోతే ఆయన వ్యతిరేకించే వారిలోనో మద్దతు లేకపోవచ్చు. కానీ ఆ సమావేశానికి అటెండ్ అయిన అనేక మంది ఎమ్మెల్యేలు, ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు అందరిలో వాళ్ళందరూ కూడా రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఉంటారు. మా ఆవేదనని త్రిబుల్ ఆర్ చెప్పారు అని వాళ్ళు కాస్త ఆనందపడుతూ ఉంటారు. సో కాబట్టి ప్రభుత్వం రఘురామకృష్ణరాజు రేజ్ చేసిన ఈ ప్రశ్నని ప్రశ్నగానే చూడాలి తప్ప విమర్శగా చూడకూడదు. ఈ ప్రశ్నకు బహుశా ప్రభుత్వం సమాధానం కూడా చెబితే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిష్ట పెరుగుతుంది, ఎమ్మెల్యేలకు సంబంధించిన గౌరవాన్ని ప్రభుత్వం కూడా పెంచినట్లు అవుతోంది.